ఇప్పుడు గ్రంథ రచయిత శ్రీ దేవేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారాలు. పెద్దలు, మాజీ భారత ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్గా, అదేవిధంగా ఎన్నో పదవులకు వన్నె తెచ్చినటువంటి ఒక వ్యక్తి పెద్దలు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు. గౌరవనీయులు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఎంతో హుందాగా శాసనసభ స్పీకర్గా ఉండి నడిపించినటువంటి, నేను ఎంతో గౌరవించేటువంటి ఒక వ్యక్తులలో తను కూడా ఒకరు. ఆ విధమైనటువంటి ఒక వ్యక్తి సురేష్ రెడ్డి గారు. ఇక్కడికి వచ్చేసినటువంటి ఒక పెద్దలకు అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను ఇంతకుముందు వెంకయ్య నాయుడు గారితో అంటున్నా ఉంటే, ఇవేవి కూడా నేను రాసినవి కావమ్మా. నేను రాజ్యసభలో స్పీచ్ ఇచ్చినాయి, అవి రికార్డెడ్గా ఉంటాయి. అవి మరియు శాసనసభలో స్పీచ్ ఇచ్చినాయి, అవి కూడా శాసనసభలో రికార్డెడ్గా ఉంటాయి. అవి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యంగా నాకు ఎంతో సహకరించినటువంటి ఆయన ప్రోద్బలంతో ఎంతో కష్టపడి అటు సెక్రటరేటు ఆఫ్ రాజ్యసభ మరియు ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ప్రింట్ చేయించినాము. అదేవిధంగా అంతరంగం అనేది కూడా లాస్ట్లో మేము ఆలోచన, అది కూడా ఆయన ఆలోచనే. నేను ఏదేదైతే మాట్లాడానో మొదటి నుంచి కూడా ఈ 40 సంవత్సరాలలో నాకు ఒక అదృష్టం దక్కింది. జిల్లా పరిషత్ చైర్మన్గా 5 సంవత్సరాలు మరియు 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి, శాసనసభలో ఒక 10 సంవత్సరాలు మంత్రిగా, ఒక 5 సంవత్సరాలు డిప్యూటీ లీడర్గా ఉండేటువంటి అవకాశం. అదేవిధంగా రాజ్యసభలో 6 సంవత్సరాల 1 టర్మ్ అందులో ఉండేటువంటి ఒక అవకాశం నాకు దక్కింది. ఆ 2 హౌసెస్లో మనం ఏది చెప్పినా అది రికార్డెడ్గా ఉంటుంది. అది వారికి ఇద్దరికి బాగా తెలుసు. కనుక అక్కడేం పెద్ద మాకెంత ఇది ఇబ్బంది కాలే. ఇది ఒక్కటి కలెక్ట్ చేయడానికి కొంత ఇబ్బంది అయ్యింది. దానికి ముఖ్యంగా సహకరించినటువంటి ఒక పత్రికా విలేకరులకు, ఆ రోజులలో వచ్చిన 40 సంవత్సరాల క్రితం ఇంకొక రకంగా ఉండేది. ఆ రోజుల్లో వచ్చిన పత్రికల్లో కానివ్వండి, అదేవిధంగా రామోజీ యొక్క ఈ దీంట్లో లైబ్రరీలో కూడా అవి రికార్డెడ్ అయి ఉన్నాయి ఎప్పటివి. కనుక వారు సహకరించినారు బాగా. వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అవన్నీ తీసుకొచ్చి మరియు యొక్క తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, మరియు తెలుగుదేశంలో మహానాడులో మాట్లాడింది అవన్నీ కూడా రికార్డెడ్గా ఉండే కొన్ని. అవన్నీ తీసుకొచ్చి అవన్నీ కూర్పు చేసి విక్రమ్ గారు బాగా కూర్పు చేసి తీసుకొని నాకు చూపెట్టాడు. అదేవిధంగా ఇందులో నేను చెప్పిందల్లా కొద్దిగానే, అది ముందు మాటలో కొన్ని రాశాను, ఆ తర్వాత ముగింపులో కొన్ని రాశాను అంతే. మిగతా అంతా కూడా రికార్డెడ్గా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రింట్ చేయాలని చెప్పి వారు, ఇంకా కొంతమంది మిత్రులు, నాకు మొదటి నుంచి కూడా ఒకటి ఉందమ్మా, జ్ఞానము మన దగ్గరతోటే కాలిపోతుంది. అది మనం ఎట్లనే కాలిపోతాం, ఇక అది కూడా మనతోటి కాలిపోతుంది. మన అనుభవము, మన జ్ఞానము భవిష్యత్ తరాలకు పనికి రావాలని చెప్పి వారు చాలామంది సజెషన్ ఇచ్చినారు. నాకు కూడా అదే ఆలోచన ఉండే. కనుక ఇది కొద్ది రికార్డెడ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి మొదటి నుంచి కూడా, ఇప్పుడు నాకేం పెద్దగా పని లేదు, ఇక నాకు మొదటి నుంచి ఒక వ్యాపకం, పుస్తకాలు చదివేది ఈ చిన్నప్పటి నుంచి కూడా వ్యాపకం అది. ఆ విధంగా చదివిన పుస్తకాలు, అది నాకున్న అనుభవాన్ని అంతా కూడా ఒక పుస్తక రూపంలో తీసుకురావడము జరిగింది. ముఖ్యంగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆ రోజులో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఎన్టీఆర్ గారు మొదటిసారి డైరెక్ట్ ఎలక్షన్లో నేను గెలిచినాను. తర్వాత ఐ యూస్ టు ప్రిసైడ్ ఓవర్ ది జిల్లా పరిషత్. అయితే ఒక సమస్య వచ్చింది అప్పుడు. అయితే సమస్యకు లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రిటర్న్ ఇన్ రూల్ బుక్స్. కనుక ఐ యూస్ టు రిఫర్ ఇట్ ఫర్ రాజ్యసభ. అంటే రాజ్యసభ అంటే ఉన్నతమైన సభ, పెద్దల సభ అది. ఈ దేశంలో అనేక అసెంబ్లీస్ ఉన్నాయి, ఈ కౌన్సిల్స్ ఉన్నాయి, ఈ జిల్లా పరిషత్తులు ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ఇంత పీరియడ్కు ఒకసారి కంపల్సరీగా మీట్ కావాలని ఉంటుంది. ఇక కనుక ఎంతో డిసిప్లిన్గా అవంతా నేను నడిపించుకుంటూ, ఆ రోజులలో 88 అంటే 35 ఏళ్ల క్రితం,
ఆ రోజులలో కూడా నడిపించుకుంటూ ఒక సమస్య వచ్చినప్పుడు అది ఐ యూస్ టు రిఫర్ ఇట్ టు రాజ్యసభ. ఆఫ్టర్ బికమింగ్ ఏ రాజ్యసభ మెంబర్ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క బిహేవియర్ చూసి నాకు చాలా నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళ ఇద్దరికి కూడా చాలా ఓపిక. సురేష్ రెడ్డి గారు ఈయన రాజ్యసభలో ప్రిసైడ్ చేయడం అంటే అంత ఈజీ కాదమ్మా. చాలా ఈవెన్ నాకు ఒకసారి ప్యానల్ స్పీకర్ ఉండే అవకాశం కూడా నాకు దొరికింది. కానీ ఆ చైర్ మీద కూర్చోవడానికి నాకు పెద్దగా ఇష్టం లేకుంటుండే కదా. కనుక చాలా ఓపిక ఉండాలి. ఒకవైపు ఏమో అపోజిషన్, ఇంకోవైపు పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎంతో ప్రెషర్లో పనిచేస్తూ ఉంటారు. సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే అక్కడ అవతల దిక్కేమో రాజశేఖర రెడ్డి, రోషయ్య, యువతలనేమో చంద్రబాబు నాయుడు, నేను, యనమల రామకృష్ణుడు, వీళ్ళందరం కూర్చొని 294 మంది అసెంబ్లీ అది చాలా ఇద్దరు ఎంతో ఓపికతోటి, మళ్ళీ తర్వాత ఏమొచ్చిందో బీపీ వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ ఓపికతోటి నడిపించారు. నేను నిజంగా చెప్తున్నా కదా, నాకు ఆ గవర్నమెంట్లో, ఇంతకుముందు గవర్నమెంట్లో యూపీఏ గవర్నమెంట్లో ప్యానల్ స్పీకర్గా ఉండే అవకాశం నాకు దొరికింది. కానీ ఆ చైర్ చూడగానే నాకు భయం వేస్తుండే. ఆడికి నేను కూర్చోవడానికి ఇష్టపడకపోతుంటే నేను. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజులలో అంటే కొద్దిగా డిసిప్లిన్గా ఉండేవారు. ఈ రోజులలో ఎవరెవరో చేస్తున్నారు. కొంతమందికి అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. అరవడమే అలా అంతే అలా అది. ఆ విధమైనటువంటి ఒక మెంబర్స్, ఇట్ ఈజ్ అన్ అప్పర్ హౌస్, పెద్దల సభ అది. ఈ దేశానికి డైరెక్షన్ ఇవ్వాల్సిందంటే ఏదైనా పొరపాటు కింది లోక్సభ చేస్తే రాజ్యసభ సరిచేసి చేయాల్సి ఎంతో మేధావులది. అక్కడ ఎంతోమంది ఎక్స్సీఎంస్, ఎక్స్ స్పీకర్సు, ఎంతోమంది పెద్దలు అక్కడ ఉన్నటువంటి ఒక సభ. అటువంటి సభలో ఈ కోతుల్లాక ఎగురుతుంటారు కొద్దిమంది వచ్చి. ఎందుకు అరుస్తారో తెలియదు అరుస్తున్నారు. నాకు అనిపించింది చాలా ఇబ్బంది, ఆయన ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అబ్బా అని. ఆ విధంగా మేనేజ్ చేసి ఎంతో చాలా డెమోక్రటిక్గా ఇద్దరు చాలా డెమోక్రటిక్గా నడిపించినటువంటి ఒక పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు సహకరించి ఇవన్నీ పుస్తకాలు తేవడానికి, అదేవిధంగా కూర్పు చాలా చక్కగా చేసినటువంటి విక్రమ్ గారికి, నాకు సహకరించినటువంటి ఒక పత్రికా విలేకరులకు, ముఖ్యంగా రామోజీ యొక్క లైబ్రరీ వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ ఎన్నో విధాలుగా ఆ యొక్క ఫోటోలు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ విధంగా ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, వారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ కావడం నాకు ఎంతో సంతోషం అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.